దండం పెట్టుకో. మా బాబాయ్ గారికి ఆరోగ్యాలు చల్లగా తింటున్నావా? ఏది మా బాబాయ్ గారు 500 రూపాయలు వచ్చి కుడిపాతం చూపించోసారి ఆ చేత్తో ఇస్తున్నారు బాబాయ్ రెండోసారి అంట. అదిగో ఇంకో మా బాబాయ్ గారు ఆ చేత్తో సమ్మాన్ ఇస్తున్నారా? ఇంకో మా బాబాయ్ గారు బయటకు వెళ్ళి వచ్చి అయ్యా సెంటర్ వెళ్ళి 1, 2, 3 మెట్లెక్క వెళ్ళిపోతారు లోపలికి. వాళ్ళ పాదం ఇగో రెండోసారి కుడిపాదం మళ్ళీ రెండోసారంట. అలాంటి బసదేవుడికి ఏదో 500 రూపాయలు బాగుపడిస్తే అయ్యా మీరు పేదవాళ్ళు ఎవరో మేము అట్టుకెళ్ళి కుళ్ళు గొప్పలు కట్టమండి. అయ్యా మీరు పుణ్యానికి ఇచ్చారు, మీరు ధర్మాలు కట్టుకెళ్తాం బాబయ్య. సమ్మాన్ ఇచ్చేస్తాను అమ్మగారు జడ్డు కట్టేయారు. అయ్యా పొంగడాలు పెట్టేశారు. మరి చేతులకు అప్పుడు పెట్టారు బాబయ్య. అన్షిక్ నాయుడు. ఓ అనుజరాయి గారు ధర్మాలు వారి మొగ్గురా చల్లగా ఉండు. బాగా బాగా చదవాలిండో. చదువుల్లో నా పేసయ్యుండో. వెంకన్న అంటే కొడుగులాడిపోయి తల్లి సాయి మారిపోయి చల్లగా ఉండి అయ్యా ముగ్గురు బేగా బేగా పెద్దవారయ్యారు. అయ్యా బాగా చదువుకోవాలి. అయ్యా చదువులు మంచి జాబులు రావాలి. అయ్యా అబ్బాయి గారు కట్నం ఎంత అనుకుంటున్నావు? 1,50,00,000 రూపాయలు కట్నం. ఏంటి కాదు ఇచ్చేది 4 లక్షలనే తీసుకునేది 1 కోటి రూపాయల. అయ్యా అయ్యా 1,50,00,000 రూపాయలు కట్నం ఇచ్చి ఇంకో అబ్బాయి గారికి సంతానం ముగ్గురు మొగ్గు సంతానం. ఏంటి అమ్మాయిలు వద్దా? ముగ్గురు మొగ్గు సంతానం అమ్మాయి కావాలి.